ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 119 కీర్తన 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడి వాక్యాన్ని నించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, తన బాధలో తనకు ఊరటని నెమ్మదిని కలిగించేది ఏంటంటే డబ్బు, మనుషుల మాటలు ఏవి కూడా తనకి నెమ్మది చేయలేదు. కానీ నా బాధల్లో దేవుని యొక్క వాక్యం నాకు నెమ్మది చేస్తుందని. చాలాసార్లు నెమ్మది లేదని మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం, కానీ దేని ద్వారా నెమ్మది రాదు. దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు సమాధానం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు ఆనందాన్ని, నిత్య జీవాన్ని చేస్తుంది. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నీ యొక్క వాక్యము నా ప్రాణమునకు నెమ్మది చేస్తుందని దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియకుమార్తె, దేవుడు నీ జీవితంలో నెమ్మది చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడుతున్నగా మాటను అంగీకరించి దేవుడిచ్చే నెమ్మది పొందుకో. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలలో తండ్రి నీ వాక్కు చేత వారికి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.